మంచికో చెడుకో కల్కి సినిమాకి సంబంధించి ఓ చర్చ నడుస్తోంది. కర్ణుడి పాత్ర ఏంటి, అశ్వత్థామ పాత్ర ఏంటి? దీంట్లో సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఒకందుకు మంచిది. మహాభారతం గురించి చర్చించుకుంటున్నాం, మహాభారతంలోని పాత్ర గురించి చర్చించుకుంటున్నాం, ఆయా పాత్రల ఔన్నత్యం గురించి చర్చించుకుంటున్నాం. అసలు అది రాసినటువంటిదే అందుకోసం. అట్లాగే మనం పూజించేటటువంటి దేవుళ్ళు అందులో నుంచి ఉన్నారు. మనం ఈ వెన్రామ్ పటాలకి దండం పెడుతున్నాం తప్పించి ఆయా దేవుళ్ళ యొక్క పాత్రలకి ఉన్న ఔచిత్యం తెలుసుకుంటున్నాం. ఇందులో మంచి వైపు చర్చించే వాళ్ళు ఉంటారు, చెడు వైపు చర్చించేవాళ్ళు. మన బుద్ధిని బట్టి ఆలోచన ఉంటుంది. దుష్ట బుద్ధి ఉన్నటువంటికి దుర్యోధనుడు గొప్పగా కనిపిస్తాడు, మంచి బుద్ధి ఉన్నటువంటి వాడికి ధర్మరాజు గొప్పగా కనిపిస్తాడు. దుష్ట బుద్ధి ఉన్నటువంటి వాడికి ధర్మరాజు చేతకాని వాడిగా కనిపిస్తాడు, మంచి బుద్ధి ఉన్నటువంటి వాడికి ధర్మరాజులోని ధర్మం కనబడుతుంది. అదే సందర్భంలో కర్ణుడిలోని మిత్రధర్మం ఒకరికి కనిపిస్తుంది. కర్ణుడిలో ఉన్నటువంటి తన స్వార్థం కోసం మహాభారత యుద్ధాన్ని